నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని 5వ రోజు ఏ రూపంలో కొలవాలి, అలాగే ఆ రూపంలో కొలవడం ద్వారా మనకి ఎటువంటి సమస్యల నుంచి అధిగమించేటటువంటి శక్తి అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు అనేది ఒకసారి మీ ద్వారా సార్, అలాగే ఒకసారి జ్యోతిష పండితులుగా మీరు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ రూపాన్ని కొలిచి తీరాలి. అది ఓన్లీ దేవీ నవరాత్రులకేనే కాదు, జీవిత పర్యంతం కూడా అమ్మవారిని ఈ రూపంలో గనక కొలుచుకుంటే డెఫినెట్ గా సమస్యల నుంచి అధిగమించవచ్చు. అది కూడా ఒకసారి మీ ద్వారా. చండికా అమ్మవారిని కొలుస్తారండి 5వ రోజు. అదే విధంగా కాళీ అమ్మవారిని కూడా కొలుస్తారు. అయితే చండీ అమ్మవారి ఆరాధన మనకి దేవి భాగవతంలో ఏమని చెప్పారు అంటే, ఇప్పుడు చూడండి, మనం ఏదైనా మనకు చాలా గొప్ప ఐడియా వచ్చింది. ఉదాహరణకి ఈ దేశాన్ని మంచి దీంట్లోకి తీసుకెళ్లే ఐడియా వచ్చింది, కానీ పెద్దవాళ్ళని కలవాలంటే అంత ఈజీ కాదు. కానీ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అవుతుందని కొన్ని ఉంటాయి. కొన్ని చాలా రకరకాల ప్రయత్నాలు రకరకాల వాళ్ళు చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ కావచ్చు. అప్పుడు ఏంటి, చండికా అమ్మవారిని కొలవాలట. అప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి మీరు చేరాలి, పెద్దవాళ్ళ దృష్టిలో మీరు పడాలి అంటే గనక చండికా అమ్మవారిని చేయమని చెప్పింది శాస్త్రం. ఇవన్నీ విద్యలండి. ఇవన్నీ ఏంటంటే మహర్షులు మనకి అందించిన ఒక విధానాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పలానా దగ్గరికి ఫ్లైట్ ఎక్కాలి, ఇక్కడ నుంచి ఎక్కాలంటే ఎక్కగలుగుతారా? ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఫ్లైట్ ఉంటుంది, అంతే కదా. ఇక్కడ నుంచి నేను అమీర్పేటలో ఉన్నానండి, ఫ్లైట్ ఎక్కుతా కుదరదు. ఎయిర్పోర్ట్ కి వెళ్తేనే, శంషాబాద్ వెళ్తేనే ఫ్లైట్ ఎక్కగలరు. అలాగే ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. చండికకు ఉన్న ఫలితం ఏమిటి అంటే, మీరు పెద్దవాళ్ళతో పెద్ద పెద్ద కార్యాలు, ఒక రాజును కలవాలి. ఒకప్పుడు అంటే రాజు, ఇప్పుడంటే ఒక మినిస్టర్ అనుకోండి, ఒక సుపీరియర్, ఆ ఇండస్ట్రీలో ఉండే ఒక పెద్ద వ్యక్తిని కలవాలి. చండీ ఆరాధన వాళ్ళు మిమ్మల్ని పిలిచేలా చేస్తుంది. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా బాస్ వరకు వెళ్ళదు సార్, మన కష్టం వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ కదా, మన నిజాయితీ వెళ్ళదు. అప్పుడు కూడా చండీ ఆరాధన చేయాలి, జీవిత పర్యంతం కావాలి యాక్చువల్ గా చేయాలి. అట్లాగే మనకి నెయ్యితో కూడినటువంటి పదార్థం నైవేద్యంగా పెట్టడము, గారెలు నైవేద్యంగా పెట్టడం చేస్తాం కూడా. చాలా ఐటమ్స్ చెప్పారు, బట్ నేను 1-2 ఐటమ్స్ చెప్తున్నాను నేను మీకు. సో స్పిరిచువల్ గా ఒక క్వశ్చన్ సార్, మనకి సుపీరియర్ అంటే భగవంతుడే కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ శక్తి మనల్ని సహకరిస్తుందా, ఈ శక్తి ఆరాధన? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మీరు అసలు అందరూ దాని జోలికి వెళ్ళరు, కానీ మోక్షం కోసమే అసలు చేయమని చెప్తుంది ఏదైనా కూడా. ఇంకా ఎందుకు అడ్డుపడుతుంది? ఖచ్చితంగా సహకరిస్తుంది, 100% సహకరిస్తుంది. ఏ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సుపీరియర్స్ దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది, లేదంటే అసలు ఎవరు ఖచ్చితంగా చండీ ఆరాధన చేసుకోవాలి? తప్పకుండా మనకేంటంటే మిథునము, కన్య, ఎందుకంటే శని సంబంధం ఉంటుంది, చండీకి శని కుజ సంబంధం ఉంటుంది. మిథునము, కన్య, మకరము, కుంభము, మేషము, వృశ్చికము, ఎక్కువ రాసులు వస్తాయి. కొంచెం ఎక్కువ వస్తాయి, 8 వస్తాయి దీనికి దాదాపుగా. 8 రాసులు వస్తాయి. మిథునము, కన్య, మకరము, కుంభము, అలాగే మన మీనము, ధనస్సు, మేషము, వృశ్చికము. ఎందుకంటే మేష వృశ్చికాలకి లగ్నాధిపతి అండి శని, కుజుడు. మకర కుంభాలకేమో శని అధిపతి. మీకు మీనం దగ్గరికి వచ్చేసరికి భాగ్యాధిపతి, ధనస్సు దగ్గరికి వచ్చేసరికి పంచమాధిపతి, అండ్ మిథునం దగ్గరికి వచ్చేసరికి శని భాగ్యాధిపతి, కన్య దగ్గరికి వచ్చేసరికి శని పంచమాధిపతి. 8 రాసుల వాళ్ళు 8 రాసులు ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే అందరూ చేయొచ్చు. ఇప్పుడు నేను సుపీరియర్స్ కలపడాలి, నాకు వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటే నేను చెప్పేటువంటి ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకి బాగుంటుంది, దేశానికి బాగుంటుంది, నాకు బాగుంటుంది అనుకునేటువంటి వారు చేయొచ్చు. అయితే ఏ ఫలంతో కానీ, ఏ పత్రంతో కానీ అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి సార్ చండీ అమ్మవారు? చండీ అమ్మవారి ఆరాధన బిల్వపత్రంతో చేయడం మంచిది, ఎర్రటి మందార పుష్పాలతో చేయడం మంచిది, గన్నేరు పువ్వులతో చేస్తే చాలా ప్రీతి అని చెప్పబడింది శాస్త్రంలో. ఇట్లా చేసుకోవచ్చు. నామం కూడా ఒకసారి చెప్పండి సార్. ఒకటేనమ్మా, ఓం చండికా దేవి అయి నమః. ఇప్పుడు మీకు బీజాక్షరాలతో గురువుల దగ్గర పొందాము, ఒక పద్ధతి పరంగా చేస్తున్నాము, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఓం చండికా దేవి అయి నమః, ఓం కాళీ
దేవి నమః అనుకుంటే సరిపోతుంది. రైట్. అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది, ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు. కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి, అన్నం తినకూడదు. ఇది శాస్త్రం. అమావాస్య రోజు, అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని, స్త్రీలు అయితే 9 రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. పురుషులు మాత్రం నిత్యం 9 రోజులు చేసుకోవాలి. దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి, ఎర్రటి వస్త్రాలు. అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ 5గురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మీ స్తోమతను బట్టి 1 ముగ్గురు 5గురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చండి ఇట్లాంటి పారాయణాలు 9 రోజులు జరగాలి. కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠం లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలశం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు. మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి 9 days చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం, తీయకూడదు. దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామంటే అంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది 9 days కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు, చివరి రోజు ఆలోచించి పెట్టండి. అంటే అలా కాదు, ఎలాంటి దానం చేస్తే అంత గొప్పది వస్తుంది. కానీ చెయ్యం కదా సార్, ఇప్పుడు వెండిది పెట్టేస్తాం, బియ్యం ఇచ్చేసి చెంబు లోపల పెట్టుకుంటే ఇంకేం చేయాలని చెప్పింది శాస్త్రంలో, చేయమని చెప్పింది. కాకపోతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలశంలో. కలశంలో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు, లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా చేయమని అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు. చక్కగా కొబ్బరికాయ పెడతారు, అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు, అవి తీసేసుకోవచ్చు కావాలంటే. కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి, లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి. అందులో పర్టికులర్ గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వపత్రం తీసుకొని ఎర్ర చందనము, రక్త చందనము అంటారు, దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిల్వపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ బిల్వపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడొచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు. బిల్వపత్రానికి తప్పులేదు, దోషం లేదు. కడిగేసుకుని చక్కగా పెట్టి ఏమంటే నాకు లలితాసహస్రనామాలు పూర్తిగా వచ్చు, ఒక్కో నామంతో చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేదు ఏమీ నాకు రావండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తాను, ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు. అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు. ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ, గుర్తుపెట్టుకోండి. ధ్వజం అంటే జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు, కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఇవన్నీ అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి. అలాగే చేస్తే ఇంకా అద్భుతం, గొబ్బెమ్మలాగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది. అలాగే నిత్యము కూడా రోజుకు ఒక్కరినైనా సరే ముత్తైదువుని పిలిచి మీరు ఇవ్వాలి, తాంబూలము ఇవ్వాలి. మీ శక్తి. కుమారి పూజ చేసేవాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ అంటే 2 సంవత్సరాలు, సెకండ్ డే 3 సంవత్సరాలు, థర్డ్ డే 4 సంవత్సరాలు ఈ వరుస పాటించాలి. ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ కురుపులు ఉండడం కానీ చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదని చెప్పింది శాస్త్రం. అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది. చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యే మనం పూజ చేస్తున్నాం కదా, మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా 10 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది వస్తుంది. చేస్తే కనుక మనకు ఆ ఫీల్ వస్తుంది. చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు, అదొకటి. అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం, ఈ రంగు వస్త్రమే అని రూల్ లేదు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, చాప మీద నిద్రపోవడము. చాలా మంది ఏమనుకుంటారంటే పడుపేసుకొని పడుకుంటారు, పడుపేసుకొని పడుకోకూడదు, చాప మీదే పడుకోవాలి. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి, అంటే ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి. కనీసం ఒక రోజైనా చేయొచ్చు,
3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. నవరాత్రుల్లో చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది శాస్త్రం. 8 సూతకంలో ఉన్న వాళ్ళు మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను, ఉంటే మాత్రం చేసుకోకూడదు, ఉంటే చేసుకోకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు. పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి, మీరు ఆపకూడదు. మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. ఈ 9 రోజులు కూడా ఈ హోమాలు, పారాయణాలు ఎన్ని చేస్తా అంత మంచిదమ్మా, శాస్త్రం చెప్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.